బాగుండే బ్రదర్ ఇవ్వండి ఒక్క నిమిషం. బలో భారత్ మాతాకి అమ్మలగన్న అమ్మ మన గంగమ్మ పండగ రోజు మనకు మాజీ సైనికులకి ఒక అవకాశంగా పూజా సామాగ్రి ఇవ్వడం, సారీ ఇవ్వడం జరిగింది. గంగమ్మ వారికి సారిలో మనం అమ్మవారికి చీర, జాకెట్టు, మిగతా కార్యక్రమాలన్నీ, అన్నప్రసాదాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో మాజీ సైనిక మిత్రులు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి గంగమ్మ వారి గంగ పండుగ. దీంతో పాటు మన మాజీ సైనికులు సరిహద్దుల్లో దేశ రక్షణలో ఉండి భరతమాతను కాపాడారు, భరతమాత రక్షణ చేశారు. అందులో భాగంగా రిటైర్ అయ్యాక ఇక్కడ జరిగే తంతు అంటే కార్యక్రమాల్లో భాగంగా గంగ పండక్కి మాజీ సైనికులు రావడం, ఒక్కరోజు పూజా కార్యక్రమాలు మాజీ సైనికులకు గంగమ్మ గుడి చైర్మన్ గారు తదితర మిత్రులందరూ కలిసి ఇవ్వడము చాలా సంతోషదాయకం. ప్రతి గంగ పండగ రోజు ఇలాగే మాజీ సైనికుల తరఫున సారీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇది ఎంతోమంది మాజీ సైనికులు కూడా ఇందులో ఉన్నారు. వారందరి కృషి ఫలితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన గంగమ్మ గుడి చైర్మన్ గారికి ధన్యవాదాలు. బలో భారత్ మాతాకి, గంగమ్మకి, 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 గంగమ్మకి. ఈ మా మాజీ సైనికులకు ఈ అవకాశం కల్పించిన కమిటీ చైర్మన్కి, డైరెక్టర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మాజీ సైనికుల తరఫున. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు మంచిగా జరుపుతున్నారు. వీళ్ళకందరికీ దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని, వానలు అలాగే సగౌరవంగా కురుస్తున్నది. పలమనేరు ప్రజలు, చుట్టుముట్టు ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని నేను మనసా వాచ మాజీ సైనికుల తరఫు నుంచి కోరుకుంటున్నాను. జై జవాన్, జై జవాన్. ఈరోజు మాజీ సైనికుల సంఘం అక్కడ బార్డర్లోనే కాదు, ఇక్కడ కూడా మేము పుట్టిన గడ్డకు కూడా మేము సేవ చేస్తామనేసి ప్రతి ఒక్క సైనికులు ముందరకు వచ్చి ఈరోజు మాకు అమ్మవారి సేవలో మేము ఉంటాము. ఆ తల్లి కోసం నాకు ఏ వర్క్ ఇచ్చినా కూడా ఈ వయసులో కూడా మేము యంగ్స్టర్స్ మార్క్ చేస్తామనేసి అన్నగారి తరఫున మాకు గుడి దగ్గరికి వచ్చి చెప్పడం మాకే ఉత్సాహం కలిగింది. జాతర రోజు కూడా అన్నగారి బృందం కూడా మేము కూడా వచ్చి తన వంతు మాకు ఏ వర్క్ ఇస్తారో ఆ వర్క్ పర్ఫెక్ట్ గా మేము చేసి కంట్రోల్ కూడా చేస్తామనేసి అన్నగారు చెప్పడం జరిగింది. దీన్ని చూస్తా ఉంటే వాళ్ళు అమ్మ మీద ఎంత ఇది శ్రద్ధ, ప్రేమ, భక్తి శ్రద్ధ ఉంది అనేసి మాకే
ఒక ఇంప్రెషన్ గా వీళ్ళు సైనిక కుటుంబం అంతా చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే మరి ఎప్పుడు కానీ అన్నగారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆ తల్లికి కృపకి ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేయాలనేసి మేము మనసారా కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పిల్లలు అందరూ బాగుండాలనేసి మనసారా కోరుకుంటూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. చట్నీ వాళ్ళు గొప్ప పులుకాయ ఎంత సార్ సార్ ఎంతకాలం చేసుకుంటా Hadi